సార్ నేనైతే ఫస్టు ఇన్‌స్టాగ్రామ్ నుంచి చూసి వచ్చాను యాక్చువల్‌గా. నేను చాలా కమ్యూనిటీస్‌లో చేరున్నాను. మీకు చెప్పాను ఆల్రెడీ గూడా. అంతకుముందు నేను చేసున్నాను. చాలా లాసెస్ అయినాయి. ఒక 2 ఇయర్స్ వదిలేసి, ఈసారి ఇదే నా లాస్ట్ అనుకోని నేను వచ్చాననమాట. వచ్చిన తర్వాత నుంచి నాకు హ్మ్, మన సారు బాలకుమార్ సార్ గాని, భాగ్యలక్ష్మి గారు ఎంత అప్డేట్ చేస్తున్నారంటే ప్రతి చిన్నది గూడా ఫోను చేసి టెక్స్ట్ గాని, నేను ఫోన్ ఎత్తకపోతే టెక్స్ట్ చేసి సార్ అర్థమవుతుందా? అర్థం కాకపోతే అడగండి. ఎప్పుడు టెక్స్ట్ చేస్తూ ఓకే. నేను ఏదైనా పనిలో ఉన్నా మర్చిపోయినా గానీ, నాకెప్పుడు మెసేజ్ చేసి గుర్తొచ్చేలా చేసేవారు. అంటే అప్పుడు ఆ టైంలో నేను అలా ఉండేను. ఇప్పుడు కొంచెం సీరియస్‌గా తీసుకున్నది ఈ విషయం. మీరు ఎప్పటికప్పుడు నాకు మెసేజ్ చేస్తూ ఇట్లా చేయబట్టే నేను ఓకే. నేను కొంచెం గట్టిగా చూడాలంటే నేను నేను చేరిన కమ్యూనిటీస్‌లా కాదు ఇది. నేనెంత సీరియస్‌గా ఉన్నానో వాళ్ళు గూడా మనం డబ్బులు పే చేసినందుకు వాళ్ళు గూడా బాధ్యతగా ఉన్నారు. ఓకే. ఫైన్ అని చెప్పి నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను సార్ యాక్చువల్లీ. సారీ. తర్వాత బాలకుమార్ సారు స్టార్టింగ్ క్లాసెస్ చెప్తున్నప్పుడు ఎంత క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారంటే సార్ యాక్చువల్‌గా. చాలా చాలా మినిమమ్ రీడ్ చిన్న చిన్న పిల్లలకి కూడా అర్థమవుతుంది సార్ క్లియర్‌గా. చాలా చాలా థాంక్ యూ సార్ ఫస్ట్ మీకు. తర్వాత నేను రోజు డైలీగా క్లాసెస్ వింటున్న కొద్దీ నాకేంటంటే ఫస్ట్ ట్రేడింగ్ చేయడం అనేది ఫస్ట్ నాకు సైకాలజీ ఫస్ట్ ఇంపార్టెంట్ అని బాగా అర్థమైంది మీ క్లాస్. మీరు చూడడం వల్ల గాని సైకాలజీ, సైకాలజీ 80% ఉంటే ట్రేడింగ్ అనేది 20%. నువ్వు నీకున్న క్యాపిటల్‌ని బట్టి నువ్వు ఎంత బేర్ చేయగలవు అనేది ఓకే. ఇదంతా సారీ. అదంతా నేను కేవలం ఇవాళ నేను ట్రేడ్ చేశాను. చాలా కాన్ఫిడెంట్‌గా లేదు అవుతది ట్రేడ్ సెటప్ నమ్ము అని చెప్పి నేను అనుకోని ఆ ట్రేడ్ సెటప్ మీద కూర్చున్నాను. నేను ప్రాఫిట్ వచ్చింది నాకు. ప్రాఫిట్స్ అనేవి చాలా వచ్చి వెళ్తా ఉంటాయి. అసలు ముందల సబ్జెక్ట్ అర్థమైందా లేదా? ఫస్ట్ మెయిన్ అదే అర్థమైంది నాకు. ఆ పరంగా చూసుకుంటే మన కమ్యూనిటీ మెంబర్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను ఇంకా ఫర్దర్‌గా మీతో ఇంకా ముందుకెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. నేను ఇప్పుడేంటంటే ఓన్లీ ఇండియన్ మార్కెట్సే కాకుండా సాయంత్రం పూట ఫారెన్ మార్కెట్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడే కాదు. ఒక 2 మంత్స్ మనం కన్సిస్టెన్సీ అవసరం మీరు చెప్పినట్టు. కన్సిస్టెన్సీ అయిన తర్వాతే నేను ఇంకేదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ముగ్గురికి మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ సార్ ముందుగా మాత్రం. రైట్. 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 నిజంగానే మీరు ఏదైతే చూసొచ్చారో అది అట్లానే జరుగుతుందా? కమ్యూనిటీలో అలానే 100%. 100% సార్. అసలు నేను ఏదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసొచ్చానో ఇంకా దానికన్నా బెటర్‌గా ఉంది యాక్చువల్‌గా నాకు. నాకు ఇంకా నాకు చాలా ఇది ముందల సైకాలజీ మైండ్‌సెట్ మారింది సార్ నాకు. నాకు మెయిన్ అది బాగా నచ్చింది. మైండ్‌సెట్టే మెయిన్. ఆహ్, ఈ సెటప్‌ని నమ్మాలి. మనం చేసిన సెటప్ ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు. ఏది 100% కాదు. ఒక్కోసారి 90% అవుతది. ఒక్కోసారి ఆ సైకాలజీని నమ్మాలి. ఓకే. ఫైన్. అది ఆ మైండ్‌సెట్ నాకు బాగా నచ్చింది అసలు యాక్చువల్లీ. అది మీరు టీచ్ చేయడం అనేది నాకు చాలా చాలా థ్యాంక్ యూ అసలు. నా మైండ్‌సెట్ మారింది. స్టాక్ మార్కెట్‌ని చూసే దృష్టి మారింది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. రైట్. రైట్.